ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాము. మీరందరూ కూడా బాగున్నారు కదా. ఈ ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథములో నుండి 103వ కీర్తన 13వ వచనము. తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు యెహోవా తన ఎడల భయభక్తులు గల వారి యందు జాలిపడును అని దావీదు భక్తుడు పాట పాడుతున్నాడు. దేవుడు తన జాలిని తండ్రి జాలితో పోల్చుకుంటున్నాడు. దేవుడు దయామయుడు, సానుభూతిపరుడు. తన పిల్లల సంక్షేమాన్ని అన్నిటికంటే ముఖ్యంగా వాంఛిస్తాడు. దానికోసమే పని కొనసాగిస్తున్నాడు. దేవుడు మన రక్షణ విషయమై జాలి పడుతున్నాడు. మనం ఆయన పిల్లలుగా ఉండాలని ఆశను వ్యక్తం చేస్తూ అన్నాడు. మనం ఆయనను అంగీకరిస్తే ఆయనకు పిల్లలు కాగలుగుతాం. మనకు ఒక సొంత గృహం కావాలన్నా, వస్తు వాహనాలు కావాలన్నా మన సంక్షేమే ఆయన ధ్యేయంగా భావిస్తూ ఎల్లవేళలా మన కోసం ఆలోచిస్తున్నాడు, లేక జాలి పడుతున్నాడు ఆయన. ప్రియ దేవుని బిడలారా, ఈ లోకంలో ఉన్న తండ్రి ఏ విధంగానైతే పిల్లల ఎడల జాలి పడుతుంటాడో, మన పరలోకపు తండ్రి కూడా మన ఎడల అలాగుని జాలి పడుతున్నాడు. ఏ సమయంలో మనకి ఏది కావాలో అన్నీ మన కోసం ఆయన ఆలోచిస్తున్నాడు. ఈ లోకంలో ఉన్న తండ్రి బిడల కోసం ఎంతసేపు బాగుండాలని, వాళ్ళకి నేను ఏమి ఇవ్వగలను అని ఏ విధంగా ఆలోచిస్తాడో, ఈ లోకంలో ఉన్న తండ్రి చెడ్డవాడయ్యుండే పిల్లల కోసం మంచి ఆలోచిస్తుంటే, మన పరలోకపు తండ్రి మంచివాడయ్యుండి ఇంకెంతగా మీకోసం ఆలోచిస్తున్నాడో ఎప్పుడైనా మీరు ఆలోచించారా? కనుక పరలోకపు తండ్రి మీకోసం ఆలోచించినట్లుగా ఈ లోకంలో ఎవ్వరూ కూడా నీ కోసము ఆలోచించేవాళ్ళు లేరు. అందుకే తండ్రి జాలి పడతాడు అనే కాకుండా మరో మాట బైబిల్లో సామెతల గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట ఉంది. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము కలవాడు అని. హెబ్రీ పత్రికలో కూడా 12వ అధ్యాయము 5వ వచనంలో కూడా ఒక మాట ఉంది. నా కుమారుడా, ప్రభువు చే శిక్షను తృణీకరింపకము, ఆయనను గద్దించినప్పుడు విసుగుకము. ప్రభువు తను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించును అనే మాట వ్రాయబడి ఉన్నది. దేవుడు ఎందుకు తన పిల్లల్ని శిక్షిస్తుంటాడు? ప్రార్థన చేస్తున్న మనల్ని, క్రమముగా దేవుని సన్నిధానంకు వెళుతున్న మనకి ఎందుకు శోధనలు, ఎందుకు శిక్షలు, ఎందుకు పెడుతుంటాడు దేవుడు అనేది మీకు ఒక్కొక్కసారి ఆలోచన వస్తూ ఉంటుంది. అయితే ఈ శిక్ష క్రమశిక్షణ కోసం ఆయన శిక్ష పెడుతూ ఉంటాడు. కొన్ని ఆధ్యాత్మికమైన సత్యాలు మనకు నేర్పించడానికి ఈ శిక్షలు మనకు కొన్నిసార్లు తప్పవు. దేవుడు ఎవరినైతే స్వీకరిస్తాడో వారిని ఆయన దండిస్తాడు. ఆయనకి ఎవరైతే కావాలో వాళ్ళకి శిక్షలు తప్పవు. దేవుడు ఉపయోగించే పద్ధతి బాధాకరంగా ఉంటుంది. కొడా దెబ్బలు బాధ పెడతాయి, కానీ దేవుడు వారి పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతున్నాడని దీని అర్థం. ఆదర్శవంతమైన తండ్రిలాగా మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు, క్రమశిక్షణలో పెంచుతున్నాడు. దేవుడు పంపే శిక్ష వెనక అద్భుతమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. కనుక ప్రభు శ్రమలు పెట్టినప్పుడు మీరు ఎక్కడా కూడా నాకే ఎందుకు ఈ కష్టాలు, నాకే ఎందుకు ఈ శ్రమలు, ఎవరినైతే ఎక్కువగా ఆయన ప్రేమిస్తుంటాడో వారికి శ్రమలు, లేక శోధనలు, లేక పరీక్షలు నిన్ను మరింతగా మెరుగుపరచడానికే, మరింతగా నిన్ను ప్రేమిస్తున్నాడని దాని యొక్క గుర్తు. తెలియక నీవేమనుకుంటున్నావు అంటే, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో, ఆయన చేయి విడిచిపెట్టేశాడేమో, నాకు అందుకే నీ శ్రమలు అని మనం అనుకుంటాం. నిన్ను ప్రేమిస్తున్నాడు గనకే నిన్ను ఇంకా దారిలో పెట్టాలి గనక
నిన్ను ఇంకా వాడుకోవాలి గనక, నీకు రెట్టింపు దీవెన ఇవ్వాలి గనక, నీకు కలిగిన శ్రమలు, నీకు కలిగిన కష్టాలు, నీకు కలిగిన వ్యాధి బాధలైనా సరే, శిక్షకు లోబడే వారిలో మంచి ఫలితాలు కనిపిస్తాయి. కొన్ని దేశాలలో పిల్లల్ని శిక్షిస్తే చట్టరీత్యా నేరం. అమెరికాలో కూడా పిల్లల్ని కొట్టకూడదు. కానీ తండ్రి శిక్షింపని కుమారుడు తప్పు మార్గంలో ప్రయాణం చేస్తాడు. ఏ తండ్రి తన పిల్లలు చెడిపోవాలని కోరుకోడుగా. ఆ ఉద్దేశంతోనే మన పరలోకపు తండ్రి మనం శిక్షిస్తూ ఉన్నాడు. వీటినే బైబిల్ భాషలో చెప్పాలి అంటే తండ్రి చేయు గాయములు అని అంటారు. ఈ ఉదయకాలమందు తండ్రి మిమ్మల్ని గాయాలు చేస్తున్నాడా, లేక శ్రమలు, ఇరుకులు, ఇబ్బందుల దేవుడు విడిచిపెట్టేశాడు అని కాదు దీని యొక్క భావం. మరింతగా ప్రేమిస్తున్నాడు. ఏ తండ్రి అయితే తన కుమారుని ప్రేమిస్తాడో ఆ కుమారుడికి గాయాలవుతాయి అని పౌలు కూడా రాశాడు కదా. కనుక నిన్ను దారిలో పెట్టడానికి, మరింతగా దగ్గర చేసుకోవడానికి, మరింతగా నిన్ను ఆధ్యాత్మికంగా భౌతికంగా దీవించడానికే ఈ కొద్ది కాలపు శ్రమలు. ఆయన నీ ఎడల జాలి పడుతూ ఉంటాడు. నీ ఎడల తండ్రి కొన్నిసార్లు శిక్ష చూపిస్తుంటాడు. శిక్ష చూపించినంత మాత్రం ఆయన శత్రువు కాదు. తన పిల్లలకి తండ్రి ఎప్పుడు కూడా శత్రువు కాడు. వారి భవిష్యత్తు బాగుండాలనే కోరుకుంటాడు ఏ తల్లిదండ్రులు అయినా కానీ. ఈ ఉదయకాలమందు మీరు బాగుండాలనే దేవుడు చిన్న చిన్న గాయాలు చేస్తున్నాడు. వాడిని ప్రార్థించుకుంటూ ముందుకి ఆత్మీయమైన జీవితంలో సాగిపోదాము. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన ప్రభువా, ఈ ఉదయకాలమందు ఒక నీ తండ్రి జాలి పడినట్లుగా మా పరలోకపు తండ్రి జాలి పడతాడు అని కీర్తనాకారుడు సొలొమోను ఒక మాట జ్ఞాపకం చేశాడు. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం కలిగిన వాడవుతాడని. అవును, మీరు మమ్మల్ని శిక్షించినప్పుడు మరింతగా జ్ఞానవంతులుగా, మరింతగా ఆధ్యాత్మికతలో పరిపూర్ణతలోకి, శిక్ష ద్వారా క్రమశిక్షణలోనికి మేము రాగలుగుతున్నాం. అందును బట్టి మీకు స్తోత్రం. కనుక ప్రతి ఒక్కరూ కూడా తండ్రి ఎందుకో గాయాలు చేస్తున్నాడు అన్నట్లుగా భావించి, చేయి విడిచిపెట్టేశాడని, ఆయన దూరం అయిపోయాడని అని భావించకుండా, ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తాడో ఆయన వాళ్ళకి కొన్ని శ్రమలు పెడుతున్నాడని మీ వాక్యము సెలవిస్తుంది. అలాగున విశ్వాసులు భావించి, విశ్వాసంలో స్థిరపరిచి, బలపరిచి, మీరు ఏ గాయాలు చేసినా వాటిని తట్టుకునే ఓపికను వారికి ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రం. పరలోకములో స్వాస్థ్యం కలగాలి అంటే, మీ పిల్లలుగా ఉండాలి అంటే ఆ శిక్ష అవసరము అని అంటుంది బైబిల్. కనుక మీ బిడ్డల్ని మీ బిడ్డలుగా చేసుకోమని ప్రార్థిస్తున్నాము. అలాగే దినము ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని మంచిగా వారి ఎగ్జామ్స్ రాయడానికి కృప దయచేసి, బిడ్డలందరూ కూడా ప్రభువా చదువుకొని గొప్పవాళ్ళు అవ్వాలి. వారు చదువు కావలసిన ధనాన్ని సిద్ధపరచండి, జ్ఞానాన్ని ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి. వాళ్ళు ప్రభువా పై చదువులకి వేరే దేశాలు వెళ్ళాలి, కావలసినవన్నీ సమకూర్చండి. ఉద్యోగాల కొరకై ప్రార్థిస్తున్నాం. చదువుకొని బిడ్డలు నాయన దూరదేశంలో ఉద్యోగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ విషయంలో మీరు కృప చూపించండి. చేస్తున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. మీ ఆశీర్వాదం, మీ దీవెనతో నింపండి. అలాగే సంఘములో ఈ ప్రార్థనలు ఎవరైతే ఏకీభిస్తున్నారో దేవుని ప్రజలుగా, వివాహము కావలసిన బిడ్డలకు వివాహాలు జరగడానికి, సంతానము లేని బిడ్డలకు సంతానం కలగడానికి, ఇంకెవరైతే ఈ ప్రార్థనలో ఏకీభిస్తూ వారి కుటుంబాల్లో రక్షణ పొందకుండా ఉన్నారో వాళ్ళందరూ కూడా రక్షణ పొందడానికి, నాయన మిమ్మల్ని తెలుసుకోవడానికి కృపదయ చేసి, ప్రతి కుటుంబంలో కూడా ఏ సంబంధంగా పర సంబంధంగా మీ ఆశీర్వాదాలతో నింపండి. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, ఆత్మీయ పుట్టినరోజులుగా చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా, శుభకార్యాలు తలపెట్టిన బిడ్డలందరినీ కూడా ప్రత్యేకమైన దీవెన ఆశీర్వాదం వారికి దయచేసి యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. గాడ్ బ్లెస్ యూ.